హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ 1-3కి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపబడిన తర్వాత బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా కొన్ని పథకాలు అయితే అమలు చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మధ్యలో స్క్రిప్ట్ అయితే చేయొద్దండి. పక్కనటువంటి కనుక మీకు నచ్చినట్టయితే పక్కన గంట బిల్లుకి మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో మెసేజ్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి అందరికీ కూడా ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. పేదలు ప్రతిరోజు పనికి వెళ్ళేటువంటి కార్మికులకు అన్నా క్యాంటీన్ అనేటువంటి ఒక స్కీమ్ అయితే పెట్టడం జరుగుతుందండి. ఆగస్టు 15 తర్వాత ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో అనేకమైన ప్రాంతాలలో దరిదాపుగా 100 క్యాంటీన్ల వరకు కూడా ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తుందండి. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ యొక్క ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా ప్రభుత్వం తక్కువ ధరలకే ఆహారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం పేద కుటుంబాలకి చౌక ధరలకి ఆహారం అందించినట్లుగా వారికి ఆర్థిక భద్రతను పెంపొందించినట్టుగా అవుతుందండి. అన్నా క్యాంటీన్ల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వము దాదాపు 100 కోట్లు కేటాయించిందండి. ఈ నిధులతో క్యాంటీన్ల యొక్క నిర్వహణ, అవసరమైనటువంటి ఏర్పాట్లు, సామగ్రి, ప్రతి క్యాంటీన్కి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం ద్వారా పేద కుటుంబాలకు ఆహారాన్ని అందించడం ప్రధాన లక్ష్యం అండి. ఈ పథక ప్రయోజనాలు ఏంటంటే అన్నా క్యాంటీన్ల ద్వారా పేద కుటుంబాలకు చౌక ధరలకి ఆహారం అందించడం, ఖరీదైన ఆహారం సమస్య నుంచి ఏదో కొద్దిమందికి ఉపశమనం కలిగిస్తుంది. ఈ క్యాంటీన్ల ద్వారా నిరుపేద కుటుంబాలు పేద కుటుంబాలు ప్రతిరోజు కార్మికులు, ఏ విధంగా పేదవారు ప్రతిరోజు పనికి వెళ్ళేటువంటి వీళ్ళందరికీ కలిసి చక్కటి ఒక పూట భోజనం సమృద్ధిగా కడుపు నిండా తినేటువంటి అవకాశం కలుగుతుందని ముఖ్యమంత్రి వారు చంద్రబాబు చెప్పారండి. దీంతో పాటుగా ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం, తక్కువ ధరలకే ఆహారాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా మరొక పథకం మహిళలకు అందరికీ కూడా ఒక చక్కటి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఈ పథకం పేరు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మహిళలకి ఉచిత ఆర్టీసీ ప్రయాణం. ఈ పథకాన్ని అయితే తొందరలో చేయబోతున్నట్టుగా రవాణా శాఖ మంత్రి గత దినంలో చెప్పడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేకమైన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మహిళలకు అందరికీ కూడా వీలైతే ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలా వద్దా అని మంత్రివర్గ సమావేశంలో కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి వెల్లుండి. ఏది ఏమైనా ఫ్రెండ్స్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆగస్టు 15 నుండి ఒకే రోజు 2 పథకాలు మహిళలకి ఈ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రారంభిస్తుందండి. ఉచితంగా బస్సులో ప్రయాణించడానికి ఈ దాదాపు 250 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, మహిళలకు ఎలాంటి ఛార్జీలు చెల్లించవసరం లేదని ప్రభుత్వం విశ్వసిస్తుంది. ఎందుకంటే అనేకమైన రాష్ట్రాల్లో కూడా ఇక ఉచిత బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి ప్రభుత్వం దాదాపు 250 కోట్లు అయితే కేటాయించింది. దీంతో బస్సు సేవలను మహిళలకు ఉచితంగా అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేయబడుతున్నాయి. అయితే బస్సులు సురక్షితంగా సక్రమంగా నడిచేలా నిర్వహణ చర్యలు తీసుకోవటం ద్వారా డ్రైవర్లు కూడా తగిన శిక్షణ ఇవ్వటం, మహిళల కోసం ప్రత్యేక సీట్లు కేటాయించడం కూడా జరుగుతూ ఉందండి. ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ద్వారా అందించడం వల్ల వాళ్ళు సులభంగా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అదనపు ప్రయాణ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు వారి జీవితంలో సౌలభ్యము, ఆర్థిక భద్రతను పెంపొందించడానికి అనేక రాష్ట్రాలు యొక్క ఉచిత బస్సు యొక్క సేవలను అందించడం జరుగుతుందండి. ఎంతగానో మహిళలకు తోడ్పడుతుంది. మహిళలు వారి యొక్క ప్రాంతాలకు, విద్యా సంస్థలకు సులభంగా చేరుకోవటం జరుగుతుంది. వారి కుటుంబాలు వారికి మద్దతుగా నిలవటం చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి. అయితే ఈ యొక్క పథకానికి ప్రజల స్పందన, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా తెలుసుకున్న రాష్ట్ర మహిళలు ఈ పథకం ద్వారా ఎంతోమంది ఆహ్వానించారు. ఈ ప్రయాణ ఖర్చులు తగ్గిపోవడంతో కుటుంబంలో సురక్షితమైన ప్రయాణం సౌకర్యం కూడా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ బస్సులో ప్రయాణించాలంటే ఎవరు అర్హులు అంటే ఆంధ్రప్రదేశ్ స్త్రీలై ఉండాలి. పల్లి వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో